నమస్తే. స్వామి మైత్రేయ గారి ముద్రా శాస్త్ర రహస్యాలులో ముద్రలు రకాలు చూద్దాం. పూర్వకాలంలో జీవించిన ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితమే మనలో ప్రాణశక్తిని పెంచుకోవడానికి, ఆ శక్తి వృధా కాకుండా ఉండడానికి వివిధ రకాల ముద్రలను రూపొందించారు. మన చేతివేళ్ళు శరీరంలోని నరాల చివరలని, ఆ చివరలను వివిధ పద్ధతులలో కలిపి ఉంచడం వలన వేళ్ల చివరల నుండి బయటి వాతావరణానికి వెళ్ళిపోయి వృధా అయ్యే ప్రాణశక్తిని తిరిగి శరీరంలోనికి పంపించవచ్చునని అనుభవపూర్వకంగా తెలుసుకొని నిరూపించారు. నేటి వైజ్ఞానిక శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఈ చేతివేళ్ళ అమరికలు అంటే ముద్రలు వివిధ రకాలుగా ఉంచడం వల్ల అవి క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లా పనిచేయడం వల్ల వెలుపలికి పోయే శక్తి తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టబడి శరీరం పునరుత్తేజితం అవుతుంది. మనలోని శక్తి వృధా కాకుండా ఉంచడమే ఈ ముద్రల లక్ష్యం. ముద్రలు 6 రకాలుగా ఉంటాయి. అవి 1 హస్తముద్రలు, 2 ప్రాణముద్రలు, 3 మనోముద్రలు, 4 కాయముద్రలు, 5 ఓజస్ ముద్రలు మరియు 6 బంధ ముద్రలు. 1 హస్తముద్రల గురించి చూద్దాం. ప్రాణశక్తిని వేళ్ల చివరల అంటే నరాల చివరల ద్వారా బయటికి వెళ్ళి వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోని ఆ శక్తిని ప్రసరింపజేయడానికి ఉపకరించేవే ఈ హస్తముద్రలు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర, బ్రహ్మముద్ర, ప్రాణముద్ర, అపానముద్ర, వ్యానముద్ర, ఉడానముద్ర, సమానముద్ర మొదలైనవన్నీ హస్తముద్రల కోవకు చెందుతాయి. హస్తముద్రల్లో విదేశీ ముద్రలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని 4 రకాలుగా విభజించడం అయినది. అవి బుద్ధ ముద్రలు. ఏంటి అవి బుద్ధ ముద్రలు? తర్జని, భూమిస్పర్శ, పరిత్యాగ, రినౌన్సియేషన్, వితర్క, అభయ, సమాధి అంటే ధ్యాన మరియు కరణ ముద్రలు ఈ కోవలోకి వస్తాయి. 2 చురుకుదనపు ముద్రలు అంటే డైనమిక్ ముద్రలు. 3 జిన్ షింగ్ జుత్సు జపనీయుల ముద్రలు. 4 చీగాంగ్ ఆర్ కీగాంగ్ ముద్రలు, చైనీయుల ముద్రలు. ఇవన్నీ కూడా హస్తముద్రలు అన్నమాట. 1వ రకం. ఇంకా 2వ రకం ప్రాణముద్రలు. ఇవి మన శరీరంలోని పంచప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన ప్రాణాలకు సంబంధించినవి. శరీరంలో ఈ ప్రాణాలకు సంబంధించిన వ్యవస్థలను నియంత్రించడానికి ఈ ముద్రలను వాడుకోవాలి. ప్రాణ, అపాన, వ్యాన, ఉడాన, సమాన, మహాశీర్ష అంటే వ్యాన సూర్య మరియు సమృద్ధి అంటే కుబేర ముద్రలు ఈ కోవకు చెందుతాయి. 3వ రకం మనోముద్రలు. మనోముద్రలలో కళ్ళను, ముక్కును, నాలుకను, పెదవులను ఉపయోగించి ప్రాణశక్తిని వృధా కాకుండా తిరిగి మనస్సులోనికి ప్రసరించేటట్లు చేయడం జరుగుతుంది. మానసిక నైర్మల్యం కలిగి భావనాత్మక మార్పులు జరుగుతాయి. ఈ మనోముద్రలు ఇవి ఏంటి? 1 శాంభవి ముద్ర, 2 నాసికాగ్ర ముద్ర, 3 ఖేచరి ముద్ర, 4 కాకి ముద్ర, 5 షణ్ముఖి ముద్ర, 6 ఆకాశ ముద్ర, 7 భూచరి ముద్ర, 8 ఉన్మాని ముద్ర. ఓకే. నెక్స్ట్ 4వ రకం కాయముద్రలు. శరీర ముద్రలనే కాయముద్రలు అంటారు. శ్వాసను నియంత్రిస్తూ వివిధ రకాల శారీరక భంగిమలు సాధన చేస్తే వృధా అవుతున్న ప్రాణశక్తి తిరిగి శరీరంలోకి శక్తి కేంద్రాలైన చక్రస్థానాలలోకి పంపబడుతుంది. వీటికి ఉదాహరణ మహాప్రాణముద్ర, 1 నుంచి 5 స్థితులు, యోగముద్ర, విపరీత కరణి ముద్ర, తాడగి ముద్ర, పాషణి ముద్ర, మండూకి ముద్ర. ఇలా 4 రకాలు అయిపోయినాయి. ఇది హస్తముద్రలు, ప్రాణముద్రలు, మనోముద్రలు, కాయముద్రలు. ఇప్పుడు ఓజస్ ముద్రలు 5వది. ఇవి ఓజస్సును అంటే జన్యు సంబంధ శక్తిని వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోకి ప్రసరింపజేయడానికి ఉపయోగపడే ముద్రలు. ఓజస్సును ఆధ్యాత్మిక శక్తిగా మార్చి కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఈ ముద్రలు బాగా ఉపకరిస్తాయి. అవేంటి? అశ్విని, వజ్రోలి ముద్రలు ఈ కోవకు చెందుతాయి. 6వ రకం బంధాలు, బంధముద్రలు.
బంధాలు, బంధముద్రలు మూలాధార, మణిపుర, విశుద్ధి చక్రాలను ఉత్తేజపరచడానికి, శరీరంలోని బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర గ్రంథులు తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. బంధముద్రలు కూడా కుండలిని శక్తిని జాగృతం చేయడానికి వాడబడతాయి. బంధాలు మూలాధార బంధ, జాళంధర్ బంధ మరియు ఉద్యాన బంధ అనమాట. బంధముద్రలు మహాముద్ర, మహాభేదముద్ర, మహావేద ముద్ర. ఇదండి ముద్రలు రకాలు బై స్వామి మైత్రేయ గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ యోగా ఇన్స్ట్రక్టర్.